తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీలన్నీ హోరాహోరీగా పోరులో దిగుతున్నాయి. ఎవరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇలా రకరకాల అంశాల మీద ఇప్పుడు తమిళనాట రాజకీయం వాడి వేడిగా కనిపిస్తుంది. మరి ఇంత రాజకీయ వేడున్నటువంటి దశలో కూడా పవన్ కళ్యాణ్కి ఎంట్రీ ఎందుకు దొరకడం లేదు అన్నది ముఖ్యమైనటువంటి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన పార్టీని 5-6 రాష్ట్రాలకి విస్తరించబోతున్నట్టుగా 2025 మార్చిలో జరిగిన తన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో ప్రకటించారు. అంతేకాకుండా దానికి ముందు నుంచే తమిళనాడులో పలు దఫాలు పర్యటించి వచ్చారు, పలు కార్యక్రమాలు నిర్వహించి వచ్చారు. అంతేకాకుండా తమిళంలో ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం, తమిళంలో మాట్లాడడం, తమిళ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇలా చాలా హంగామా చేశారు. మొత్తంగా తమిళ రాజకీయాల్లో తాను వేలెట్టబోతున్నాను అనే సంకేతాన్ని అయితే ఇచ్చారు. నేరుగా తమిళనాడులో మంత్రిగా ఉన్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మీద తమిళంలోనే తీవ్రమైన స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలా చాలా రకాలుగా తమిళ వ్యవహారంలో తన పాత్ర ఉండబోతుంది అని ఆయన చాలా పగడ్బందీగా చాటుకునే ప్రయత్నం చేశారు. కానీ అంతా గడిచిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బీజేపీ నాయకత్వం తమిళనాట ద్వారాలు తెరవడానికి ఏమాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. గతంలో మహారాష్ట్రలో మాదిరిగా 3 రోజులు 2 రోజులు వెళ్ళి ప్రచారానికి చివరి దశలో పూనుకునైతే రావచ్చు. కానీ ఏప్రిల్ 23వ తారీఖున జరగబోతున్న తమిళనాడు ఎన్నికల వ్యవహారంలో ఇప్పటి వరకైతే పవన్ కళ్యాణ్కి ఎటువంటి రోల్ కూడా కనిపించట్లేదు. చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక సందర్భంలో తమిళనాట ఎన్డీఏ బాధ్యతలు పవన్ కళ్యాణ్ భుజస్కంధాల మీద పెడతారా, మొత్తం అక్కడ ఆయన ఒక ప్రచార వ్యవహారంలో స్టార్ క్యాంపెయినర్గా మారతారా అని రకరకాల చర్చలు సాగాయి. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ వ్యవహారం కనిపించింది. తమిళం మీద ఎనలేని ఆప్యాయత ఆయన ప్రదర్శించడానికి పూనుకున్నారు. తమిళం తనకి మొత్తం తెలుసన్నట్టు, తమిళ రాజకీయాలంతా తనకు అవగాహన ఉన్నట్టు, తమిళ వ్యవహారాల్లో తాను పెద్ద పాత్ర పోషించబోతున్నట్టు చాలా పెద్ద కలరింగ్ అయితే ఇచ్చారు. కానీ అంతా కట్ చేస్తే ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నెలాఖరున మొత్తంగా నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. మరొక నెల రోజుల లోపులోనే ఎన్నికల గడువు ముగింపుకు వచ్చేస్తుంది. ఇలా పోలింగ్ ప్రక్రియ సమీపిస్తున్న తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడా వినిపిస్తున్న దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఏ కోసానా కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి ఏమైనా వస్తారా అన్న దాని మీద ఇప్పటి వరకైతే స్పష్టత లేదు. దీంతో ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా చెప్పచ్చు. గతంలో నారా లోకేష్ కూడా సాధారణ ఎన్నికల సమయంలో కోయంబత్తూరు వెళ్ళి అన్నామలై కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా తెలుగువారి ప్రాబల్యం ఉన్న చోట 1-2 చోట్ల నారా లోకేష్ ప్రచారానికి పూనుకోవచ్చు అనే మాట వినిపిస్తుంది. అదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన తరపున కూడా పవన్ కళ్యాణ్ 1-2 రోజుల ప్రచారంలో కూడా భాగస్వామి అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. అంతకు మించి పవన్ కళ్యాణ్కి తమిళ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర లేదని ఇప్పటికే బీజేపీ తేల్చేసినట్టుగా కనిపిస్తుంది. దాంతో పవన్ కళ్యాణ్ ఆశల మీద భారీగా నీళ్లు జల్లేసినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఎంతో ఆశించి తనకెంతో ప్రాధాన్యత దక్కుతుందని, తనకు అన్నింటా పెద్దపీట వేస్తారని, తమిళ సంస్కృతి గురించి, తమిళ కవుల గురించి, తమిళ రాజకీయాల గురించి మాట్లాడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్కి కనీసంగా ప్రాధాన్యత లేకపోవడమే ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్కి ఇటీవల తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనడానికి తాజా పరిణామాలు ఒక సంకేతం. ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ కన్నా నారా లోకేష్కే ఎక్కువ ప్రయారిటీ నేరుగా పీఎం మోదీ ఇస్తున్న దానికి ఇదొక కొలమానం. ఇలా అనేక రకాల పరిణామాలు మారుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి ఏడాది తిరిగేసరికి ఏమాత్రం ప్రాధాన్యత దక్కినటువంటి దాఖలాలు కనిపించకపోవడం అన్నది, ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర లేకుండా చేసేయడం అన్నది ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది.